నందమూరి మోక్షజ్ఞ సెకండ్ మూవీ అప్డేట్. ఇదేంటి అసలు ఫస్ట్ మూవీ ఇంకా స్టార్ట్ కూడా కాలేదు, అప్పుడే సెకండ్ మూవీ అని చాలామంది కూడా అనుకుంటారు. కానీ ఇది ఖచ్చితంగా నిజమే. సో ఇప్పటి వరకు చూసుకుంటే మనం ఎన్నో సంవత్సరాల నుంచి నందమూరి బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ ఎప్పుడు సినిమా రంగ ప్రవేశం చేస్తాడో, ఎప్పుడు ఆయన్ని స్క్రీన్ మీద చూస్తామని చాలామంది కూడా ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ ఆ కోరిక ఎట్టకేలకు ఈ రీసెంట్గానే ఒక న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. హనుమాన్ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో మోక్షజ్ఞ మొదటి సినిమా చేయబోతున్నాడు అనే విధంగా న్యూస్ వచ్చినప్పటి నుంచి చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. అరే ఇన్ని సంవత్సరాల తర్వాత ముహూర్తం ఖరారైందా, ఇక ఎలాంటి డోకా లేదు, ఖచ్చితంగా మోక్షజ్ఞని స్క్రీన్ మీద చూస్తాము, అది కూడా ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లాంటి నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చాలామంది కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో అలాంటి వాటికి సంబంధించి ఇప్పుడు షూటింగ్కి అదేవిధంగా అన్ని ఏర్పాట్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కాకపోతే ఫస్ట్ మూవీ ఇంకా తెర మీదకి ఇంకా పట్టాలు ఎక్కకముందే సెకండ్ మూవీ కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే వెంకీ అట్లూరి కాంబినేషన్లో మోక్షజ్ఞ సెకండ్ మూవీ చేయబోతున్నాడు. సో రీసెంట్గానే లక్కీ భాస్కర్ సినిమాతో ఎంత మంచి హిట్ కొట్టాడు వెంకీ అట్లూరి అందరికీ తెలిసిందే. అంటే సినిమా స్టార్టింగ్ అంటే రిలీజ్ అయినప్పుడు కొంచెం మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ కూడా పోను మంచి టాక్ రావడం, సినిమా అనేది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సో అలాంటిది అంత మంచి మూవీ చేసిన వెంకీ అట్లూరి కాంబినేషన్లో మోక్షజ్ఞ సినిమా రాబోతుందని ఎప్పుడైతే విన్నారో అప్పటి నుంచి ఇంకా మంచి అంటే ఈ సినిమా గురించి ఇంకా ఎక్కువగా హైప్ క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడైతే నందమూరి మోక్షజ్ఞ ఒక్క సినిమాతోని కాదు, డబుల్ ధమాకాగా ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అనే విధంగా ఒకేసారి రెండు సినిమాలతో మనం ముందుకు రాబోతున్నారని ఎప్పుడైతే న్యూస్ తెలిసిందో అప్పటి నుంచి నందమూరి ఫ్యామిలీ అభిమానులందరూ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఈ రెండు సినిమాల కోసం. అయితే ఈ మధ్య కాలంలో చూసుకుంటే నందమూరి ఫ్యామిలీ నుంచి ఒకటి తర్వాత ఒకటి చాలా మటుకు హిట్లు వస్తూ ఉన్నాయి. మనం ఎన్టీఆర్ నుంచి కావచ్చు, అలాగే బాలకృష్ణ నుంచి కూడా కావచ్చు. సో ఇప్పుడు నందమూరి మోక్షజ్ఞ అందరిలాగా ఒక సినిమాతోని కాదు, ఒకటేసారి రెండు సినిమాలతోని ప్రేక్షకుల్ని రెండు విధాలుగా అలరించడానికి రెడీ అయిపోయాడు అనే విధంగా ఇప్పుడు ఒక న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో చాలా చక్కర్లు కొడుతుంది. అదేవిధంగా నందమూరి ఫ్యామిలీ అభిమానులందరూ కూడా ఈ న్యూస్ని స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. సో మరి మోక్షజ్ఞ గురించి తను చేయబోతున్న ఈ రెండు సినిమాలో ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో ఒక సినిమా, వెంకీ అట్లూరి కాంబినేషన్లో ఇంకొక సినిమా. సో మరి ఈ రెండు సినిమాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అండ్ ఎవరి కాంబినేషన్ బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.